Hello everyone, welcome back Isha Vicky's channel. Today recipe fish fry. ఇంతకు ముందు నేను ఫిష్ పీసెస్ ని ఫ్రై ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు ఫిష్ మొత్తం అంటే కంప్లీట్ ఫిష్ అనేది ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 3 పాంఫ్రెట్ ఫిషెస్ ని తీసుకున్నానండి. దానిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా 2 స్పూన్స్ కారం యాడ్ చేసిన తర్వాత సాల్ట్ 1 స్పూన్, అలాగే ధనియాలు జీలకర్ర రెండు కూడా వేయించి పొడి చేసుకున్నది 1/2 టేబుల్ స్పూన్, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిరియాల పొడి తెలుసు కదా, బ్లాక్ పెప్పర్ అంటారు, అది యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఉంటే ఫిష్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఆప్షనల్ అండి, అది వదిలేయచ్చు. ఆ తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని తర్వాత వాటర్ని కూడా ఇలా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేలాగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన మిశ్రమాన్ని మనం ఫిష్కి బాగా అప్లై చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్గా మొత్తం కూడా బాగా దానికి స్ప్రెడ్ చేయండి ఫిష్కి. ఆ తర్వాత ఈజీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఫాలో అయిపోండి నేను చెప్పిన టిప్స్తో. ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడే మనం నిమ్మకాయ అండ్ ఉప్పుతో రెండిటితో కూడా క్లీన్ చేసుకోవాలి. అలా ఒకవేళ క్లీన్ చేసుకోకుండా ఓన్లీ కల్లుప్పుతోనే క్లీన్ చేసుకునేటట్టయితే దీనిలోకి మనం నిమ్మకాయ జ్యూస్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ మసాలాలో ఫిష్కి ఇలా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేపకి ఆ మసాలాను పట్టించేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కన ఉంచేయండి. ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్లోకి కొంత ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫిష్ని కూడా దానిలోకి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా మీరు యాడ్ చేయకండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ రొటేట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈజీగా మనకి ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉండి ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. హై ఫ్లేమ్లో, మీడియం కూడా వద్దు, లో టు మీడియంలోనే ఉంచి దాన్ని బాగా దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న సాంగ్ పాడుకుందామా? అరే రే అరే రే మనసే జారే, అరే రే వరసే మారే, ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఇలా మీరు ముక్క అనేది చెదరకుండా మీరు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తీసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే చేప అనేది విరిగిపోతుంది. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈజీగా ఇంట్లోనే ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పీసెస్ కంటే కూడా ఈ ఫిష్ ఫ్రైనే ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.